కేటీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లబోతున్నారు. ఉదయం 10 గంటలకు కన్నేపల్లి పంప్ హౌస్ పరిశీలిస్తారు. ఆ తర్వాత అంటే ఉదయం 11 గంటలకు మేడిగడ్డ బ్రాజ్ను సందర్శిస్తారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత ఇదే తొలి విజిట్ కాబోతోంది. నిన్న ఎల్ఎండి రిజర్వాయర్ సందర్శించారు ఎమ్మెల్యేలు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈరోజు మరి కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్కు వెళ్లబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అక్కడ పనులను పరిశీలించబోతున్నారు. కేటీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఉదయం 10 గంటలకు కన్నేపల్లి పంప్ హౌస్ పరిశీలిస్తారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ పనులను సందర్శిస్తారు. అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయి, ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయి, కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది అక్కడ అమలవుతోందా లేకపోతే కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతోందా అనే అంశానికి సంబంధించి వెళ్ళి సందర్శించి ఆ తర్వాత మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఇంట్రెస్టింగ్ నెలకొందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మేడిగడ్డ కావచ్చు అలాగే కన్నేపల్లికి సంబంధించి ఈ రెండు కూడా వార్తల్లో నిలిచిన సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళబోతున్నారు. వెళ్ళి అక్కడ పనులను పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత దాని మీద మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రాజెక్టు బాటపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. ముందుగా లోయర్ మానేట్ డ్యామ్ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఏ ఉద్దేశంతో సందర్శిస్తున్నారో తెలుసుకుందాం. మనతో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారు చెప్పండి, ఎందుకు వెళ్తున్నారు అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీ పార్టీకి సంబంధించిన? పోయిన అసెంబ్లీలో పూర్తి అబద్ధాల ప్రచారం చేసిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ 10 లక్షల క్యూసెక్ వాటర్ ఆడ నుంచి పోతా ఉంది. ఇవాళ అద్భుతంగా గేట్లు మేడిగడ్డ అద్భుతంగా దాన్ని తట్టుకొని ఉన్నది. వీళ్ళు కేవలం అబద్ధాల ప్రచారానికే చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే ఎల్ఎండిలో 24 టీఎంసీ ఆఫ్ వాటర్ పడుతుంది, అటు మిడ్ మానేర్లో 27 టీఎంసీలు పడుతుంది. కేవలం ఇవాళ ఎల్ఎండిలో 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి, మిడ్ మానేర్లో 5.4 టీఎంసీ మాత్రమే ఉన్నాయి. మరి ఈ 10 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ సముద్ర పాలైపోతుంది. ఎందుకు మీరు అది లిఫ్ట్ చేసి రైతులకు ఇస్తలేరు? దీనికి జవాబు చెప్పుర్రి. మీరు ఇట్లా ఇదే తమాషా చేస్తే రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో 50,000 మంది రైతులని తీసుకొని పోయి మేమే పంపుల హౌస్ ఆన్ చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్టు. నీటిని వదిలితే అవి తట్టుకోలేవు. ఒకవైపు మేడిగడ్డ, అన్నారం, సుందీల ఇవి కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆ బ్యారేజ్కి సంబంధించి పిల్లర్లు కుంగిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అరే వాళ్ళకి సిగ్గున ఇంక మనుషులు వాళ్ళు ఇంకేమైనా అన్నం తింటురా గడ్డి తింటురా? ఇలా 10 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ ఆడ నుంచి పోతుంది అంటే మీకు అర్థమవుతలేదా? 10 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ పోతే ఇంకెట్లా కొట్టుకుపోతుంది? దానికంటే ఎక్కువ ఏముంటుంది. ఇలా 10 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ ఆడ నుంచి పోతుంది. ఖచ్చితంగా అది వెంటనే ఎత్తాలి. మిడ్ మానేర్ని ఎల్ఎండిని కూడా నింపాలి. మనకి 220 240 టీఎంసీ మొత్తం నీళ్లు నింపుకునే కెపాసిటీ ఉంది ఓవరాల్ మన దగ్గర. 243 టీఎంసీలు నింపుకునే కెపాసిటీ ఉంది మొత్తము. ఇది ఫస్ట్ స్టోర్ చేయండి. మీరు ఎందుకు స్టోర్ చేస్తలేరు? అవకాశం ఉన్నా ఎందుకు పంపులు ఆన్ చేస్తలేరు? ఎందుకంటే కేసీఆర్కి పేరు వస్తుంది, దీన్ని రైతులను ఇబ్బంది పెట్టాలి. ఇది ఖచ్చితంగా రేపు మీరు ఇట్లా ఆన్ చేయకపోతే మీ మెడలు వంచి 50,000 మంది రైతులని తీసుకొని మిమ్మల్ని తొక్కుకుంటూ పోయి పంప్ హౌస్ ఆన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నీటిని రైతన్నలకు ఇచ్చేయాలి ఖచ్చితంగా, లేదంటే కేసీఆర్ అధ్యక్షతన 50,000 మంది రైతులు వెళ్ళి ధర్నా చేస్తాం, ఆందోళన చేస్తాం, ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి సర్కార్కి చుక్కలు చూపిద్దాం అనేటువంటి ఇండికేషన్ అయితే కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నటువంటి ప్రాజెక్టు. మేడిగడ్డ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు వచ్చాయి, పిల్లర్లు కుంగిపోయాయని చెప్పేసి దాని మీద చర్చ జరుగుతుంది. ఒక వివాదాస్పద అంశంగా మారింది. తాజాగా గతంలో సైతం ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు వెళ్ళారు, ప్రాజెక్టు సందర్శించారు, అలాగే మంత్రులు వెళ్ళి సందర్శించడం జరిగింది. తాజాగా మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. ముందుగా కరీంనగర్ లోయర్ మానేట్ డ్యామ్ను సందర్శించారు. ఇదే అంశానికి సంబంధించి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెసా ఫెయిల్యూరా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉన్నారు, సీనియర్ నేత. చెప్పండి, ఎట్లా చూడొచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్ట్ అని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు, ముఖ్యమంత్రితో సహా ఇతరులు ఆరోపణలు చేస్తున్నారు. కాలం చెయ్యనప్పుడు
కాలం కానప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎడారి లాంటి తెలంగాణకు సస్యశ్యామలం చేయాలి, ఎడారి లాంటి తెలంగాణ, ఆత్మహత్యలు ఉన్నటువంటి తెలంగాణను ఒక కోనసీమలాగా చేయాలని చెప్పి మరి ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉన్నటువంటి తెలంగాణ, వలసలు ఉన్నటువంటి తెలంగాణను మా ట్యాగ్లైనే, అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు జరుగుతున్నటువంటి ట్యాగ్లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి గోదావరి ఆ 60-65 సంవత్సరాల పాటు గోదావరి సముద్రంలో కలిసేది. అటువంటి గోదావరిని ఎక్కడో 600 ఫీట్ల లోతులో ఉన్నటువంటి గోదావరిని మరి ఒక కొండపోచమ్మ వరకు, మల్లన్న సాగర్ వరకు, ఒక మిడుమానేరు వరకు తరలించి మరి ఎడారి లాంటి నెర్రలు బాలినటువంటి నేలలకు, రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నటువంటి రైతన్న కన్నీళ్లు తుడవాలని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఏ దేశంలో ఎవరు కూడా చేయనటువంటి గొప్ప ప్రాజెక్టు, భారీ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కన్ను కుట్టి ఇవాళ ప్రజలు అన్ని అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరం కూలిపోతుంది, కాళేశ్వరము పాడైపోయింది, లక్షల కోట్ల అవినీతి జరిగిందని అబద్ధపు పునాదుల మీద ఇవాళ అందలమెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ, రండి రేవంత్ రెడ్డి గారు మీ బృందాన్ని తీసుకొని మరి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పిల్లర్లన్నీ కుంగిపోయినాయి, కూలిపోతుందని అన్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు మీ బృందంతో రండి. కాళేశ్వరం కూలిపోయి ఉందా? చాతగాని అసమర్థ జ్ఞానం లేనటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ లక్షల క్యూసెక్ల నీళ్లు పర్ డే 5, 6, 7 లక్షల క్యూసెక్ల నీళ్లు పర్ డే మేడిగడ్డ ద్వారా పోతున్నాయి. అక్కడ నుంచి ఆపి ఎల్లంపల్లి ద్వారా ఇప్పుడు చాలా రోజుల నుంచి వర్షాలు పడి గోదావరి తరలిపోతున్నటువంటి సముద్రంలో కలుస్తున్నటువంటి నీటిని ఇవాళ గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్మానర్కి పంపి, ఎల్ఎండికి పంపి, అవసరమైతే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్ఆర్ఎస్పీలకు కూడా పంపి మరి ఇవాళ పంటలు ఎండిపోకుండా రైతాంగాన్ని కాపాడి రైతుల కళ్ళల్లో మరి ఆనందాన్ని నింపేటట్టుగా వాళ్ళకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యతారహితంగా, అవగాహన రహితంగా ఇవాళ కాళేశ్వరం మీద అనేక బురద తల్లి కేసీఆర్ గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడతలేదు. కాళేశ్వరం అరే నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం బాగుందనేది కూడా మాట్లాడతలేడు. అంటే అన్ని అబద్ధాలు మాట్లాడి ఇవాళ వాళ్ళకు నోరు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటికైనా సముద్రంలో కలిసే లక్షల క్యూసెక్ల నీళ్లను ఆపండి. దానిలో ఎలాంటి లోపాలు లేవంటారా? 27 పిల్లర్ కుంగిపోయింది, అక్కడ గేట్లు కూడా రిపేర్ చేస్తే కూడా ఆగుతాయా లేదా అని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పరిశీలించారు, పీసీ ఘోష్ కమిటీ వాళ్ళు పరిశీలించి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు అక్కడ ఇసుకలో కొన్నిసార్లు భూకంపాలు రావచ్చు, నిర్మాణంలో కూడా కొంత లోపం ఉంటే చిన్న ఒక పిల్లరు 2 పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన ఒక కాఫర్ డ్యామ్ కట్టి, ఒక సేఫ్టీ డ్యామ్ దాని చుట్టూ కట్టి నీళ్ళను ఆపుకొని రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఇదే కేసీఆర్ గారు ఆనాడు నల్లగొండ సభకు బయలుదేరేటప్పుడు, మహబూబ్ నగర్ బయలుదేరినప్పుడు నేను కూడా మా నియోజకవర్గ రైతాంగం అంతా కూడా మరి లొల్లి పెట్టి వరదకాల మీద ధర్నా చేస్తే అప్పటికప్పుడు పొద్దుగాల ధర్నా చేస్తే సాయంత్రానికి నీళ్ళు ఇచ్చారు. అవి ఎట్లు ఇచ్చారు? మరి ఇవాళ ఈ కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ ద్వారా పోతున్నటువంటి అన్నారము, సుందిల్లా ఇవన్నీ బ్యారేజ్ల ద్వారా నీళ్లు పోతున్నటువంటి నీళ్లను ఇప్పటికైనా ఈ క్షణానికైనా నీళ్ళను ఆపండి. నిందలు వేసినటువంటి మీరు ఇవాళ మళ్ళీ నీళ్ళు ఇస్తే అయ్యో కాళేశ్వరం కూలిపోలేదు కదా, మరి అప్పుడు అట్లా మాట్లాడినావు కదా అని ప్రజలు అంటారంటే డెఫినెట్గా నీ మీద ఖచ్చితంగా ప్రజలు రైతాంగం తిరగబడే రోజు సందర్భం వచ్చింది. ఎందుకంటే నువ్వు అబద్ధాలు ఆడినావు కనుక. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా, జనవరుల శాఖ ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి సర్వే జరిగింది. దాని ద్వారా చిన్న ఇబ్బంది జరిగిందని మేము కూడా ఒప్పుకున్నాం. ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా చెప్పారు. సో దీని ద్వారా ఇబ్బంది లేదు, ఇవాళ నీళ్ళను ఆపుకోవచ్చు, రైతాంగానికి నీళ్లు కూడా 100% ఇవ్వచ్చు. గాయత్రి పంప్ హౌస్ మిడ్మానేరు ద్వారా విడుదల చేసి ఎస్ఆర్ఎస్పీలో కూడా అక్కడ మహారాష్ట్ర నుంచి ఇప్పుడే కొత్తగా కొంత నీరు ఈ వర్షాల కారణంగా 20 టీఎంసీల నీరు చేరుకునే అవకాశం ఉంది. దాదాపు అది 90 టీఎంసీలు ఉంటాయి. ఇదే మిడ్మానేరు దాదాపు 27 టీఎంసీల నీళ్ళు అవుతాయి. ఇలా 5 టీఎంసీల డెడ్ స్టోరేజ్లో ఎల్ఎండి కానీ ఎంఎండి కానీ డెడ్ స్టోరేజ్లో ఉన్నది. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతాంగం తాగునీరు కూడా అవసరం పడుతుంది. అంటే ఈ తాగునీరు సాగునీరుతో ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ నేతలందరూ కూడా ప్రాజెక్టు బాట పట్టడం వల్ల రైతులకు ఒక భరోసా కల్పించే అవకాశం ఉంటుందా? ఎట్లా చూడొచ్చు? 100% రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది, నిజాలను సత్యాన్ని గ్రహిస్తుంది. ఇవాళ
అక్కడ నుంచి కాళేశ్వరం నుంచి కానీ మేడిగడ్డ నుంచి కానీ అదేవిధంగా సుందిల్ల ఎల్లంపల్లి ద్వారా నారాయణపూర్కు నీళ్ళు ఇవ్వచ్చు, ఎల్లంపల్లి ద్వారా ఇవాళ మెడుమానేరుకు గాయత్రి పంప్ ద్వారా కూడా నీళ్ళు ఇవ్వచ్చు. నీకు ఎస్ఆర్ఎస్పి నుంచి తక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక మీకు ఎల్లంపల్లి నుంచి నేరుగా గాయత్రి పంప్ హౌస్ ఎంఎండి ద్వారా 45 లక్షల నీళ్లు ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉంది కనుక ఇప్పటికైనా అధికారులను కూర్చోబెట్టుకొని ఒక రివ్యూ కూడా చేయాలి. వర్షాలు వచ్చకంటే ముందు ఒక ఇరిగేషన్తో రివ్యూ పెట్టుకొని ఏం నీళ్ళు ఉన్నాయి, మరి వర్షాలు వస్తే ఎట్లా, రాకపోతే ఎట్లా, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే కాలం చేయకపోయినా వర్షాలు పడకపోయినా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తాగునీళ్లకు సాగునీళ్లకు ఆదుకుంటుందనే ఉద్దేశంగానే ఇవాళ ఆ ప్రాజెక్టు కట్టడం, దాని ప్రయోజనాలు కూడా ఇప్పుడు మనం ముందుకెళ్తాం. మొత్తం మీద ఇటు అధికార ప్రతిపక్ష నేతల మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాటల యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు 243 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి ఎత్తైన ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి బృహత్తరమైనటువంటి ప్రణాళిక చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దానిలో కొన్ని పిల్లర్లు కుంగిపోవడం, ఇతరత్ర ఇబ్బందులు రావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అలాగే పీసీ ఘోష్ కమిటీ విచారణ జరుపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రంగంలో దిగింది. మరొక వైపు అసలు ప్రాజెక్టు గత ప్రభుత్వం మీద అక్కసుతో కక్షపూరితమైనటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. ఖచ్చితంగా ఒక ఆలోచనతోనే ఒక రివ్యూ చేస్తే కాలం లేనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యామ్ ద్వారా అనేక లక్షలాది ఎకరాలకి సాగునీరు అందించే బృహత్తర పథకాన్ని వాళ్ళు వినియోగించుకోలేకపోతున్నారు. కేవలం అక్కస్తో ఈ విధమైన చర్యలకు చేపడుతున్నారు. ఖచ్చితంగా నీటిని అందించాలి, నీటిని నిల్వ చేసి అందించాల్సినటువంటి అవసరం ఉంది, చిన్న చిన్న రిపేర్లు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.